వీటిలలో ఈ బ్లూ మీడియా ఎప్పుడైతే కూటమి ఏర్పడుతుంది అలాంటి ఎప్పుడు ఒక రాష్ట్రంలో ఒక ఇష్యూని క్రియేట్ చేసి ప్రయత్నించేది ఏంటి అంటే వైసీపీ ఇలాంటిది వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య ఇలాంటివి చేయడానికి. మాధవరెడ్డి గారు, ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ ఉందండి, ఒకసారి చూసుకోండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు, సో మీరేమంటారు? ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ నాగబాబు చేసిన కామెంట్లు ఏ రకంగా ఉన్నాయో, ఇప్పుడు వైసీపీ వర్షన్ కూడా మీరు వినడం అయితే జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ వర్షన్ వింటుంటే కూడా ఇక్కడ వర్మకి వెన్నుపోటు పొడవడం జరిగింది. అంత ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారంటే వర్మ కూడా చాలా కష్టపడ్డారు, ఈ రోజు వర్మకి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ రకరకాల అంశాలు అయితే ఈరోజు తెరపైకి వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అటు పవన్ కళ్యాణ్ నాగబాబు వ్యాఖ్యలు ఈరోజు రాజకీయంగా ఎవరికి లాభం చేకూరుతుంది, అండ్ అదే విధంగా కూటమి ప్రభుత్వంలో ఏమన్నా కొత్తగా చిచ్చు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏంటి, మీరు ఏ రకంగా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు వర్మ గారికి సానుభూతి ప్రకటించడం, లేకపోతే ఆయనకు అన్యాయం జరిగిందని వైసీపీ చెప్పడం అదొక రాజకీయ ఎత్తుగడలో భాగం. దాన్ని అర్థం చేసుకున్నంత అమాయకంగా పిఠాపురం ప్రజలు గాని లేకపోతే మరొకరు గాని ఉండరనేది గమనించాలి. వాళ్ల పార్టీ విషయానికి వస్తే పెండెం దొరబాబు అనేటువంటి మాజీ ఎమ్మెల్యేని వాళ్ళు పక్కన పెట్టినటువంటి తీరు, ఆయన అసంతృప్తితోటి అదే జనసేన పార్టీలో చేరినటువంటిది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. అందుకని మరి ఆ పెండెం దొరబాబుకి ఎందుకని వైసీపీ అన్యాయం చేసింది, ఆ వంగ గీత గారిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పాలి. మరి పెండెం దొరబాబుకి కూడా అన్యాయం చేసినట్టే కదా వైసీపీ. ఆ పార్టీలో న్యాయం జరగదు, అన్యాయం చేశాడనే కదా ఆయన బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరింది. అందుకని రాజకీయాల్లో ఇటువంటి అవకాశం దొరికినప్పుడు ఎవరైనా దాన్ని అట్లా ఉపయోగించుకోవడం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మాటల వెనుక మన కృష్ణవేణి మేడం గారు స్పష్టంగా చెప్పారు. 2014లో మేము బలపరిచిన కారణంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది, 2019లో మేము వ్యతిరేకించిన కారణంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, 2024లో మళ్ళా మేము బలపరిచిన కారణంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇది ఇవాళ మేడం గారు ఇవాళ కొత్తగా చెప్పడం కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇదే విధమైనటువంటి ఆలోచన ధోరణి డెఫినెట్ గా పనిచేస్తా ఉంది. ఆ పనిచేసిన ఆ నేపథ్యంలోనే మేము తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చామనేటువంటి మాట ఆయన వాడారు తప్ప అసలేమీ లేకుండా ఏదో యథాలాపంగా కార్యకర్తలను ఉత్సాహపరచడానికి అయితే అని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఆ వైఖరి ఆ పార్టీలో ఉంది. జనసేన పార్టీలో మేమే కింగ్ మేకర్స్ గా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించినా ఇప్పుడు గెలిపించినా గానీ మాదే కీలకమైనటువంటి పాత్ర వాళ్ళలో ఉన్నది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం అందుకున్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నికలు అయిపోగానే మరి ఆ తెలుగుదేశం పార్టీని ఒకవైపు విమర్శిస్తూనే బీజేపీ తోటి 2024లో జరగబోయేటువంటి ఎన్నికల కోసం 2020లోనే ఒక రాజకీయ ఒప్పందం చేసుకొని మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా బీజేపీకి కానీ లేదా ఆ రోజు మరి ఆ విధమైనటువంటి ఎక్కడ స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజకీయ పార్టీలను చూసినప్పుడు 4 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి ఎన్నికల్లో ముందుగానే మేము పోటీ చేస్తామని రాతపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకున్నటువంటి తీరు బీజేపీ జనసేన మధ్యనే కనిపించింది. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ మరి అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏమైంది? ఆ తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటిది క్రమంగా పెరుగుతున్నప్పుడు ఎక్కడ తెలుగుదేశం పార్టీ తోటి వాళ్ళు ఏమి సయోధ్యకు రావడానికి కానీ లేదా మనం కలిసి పనిచేద్దామని కానీ ఎక్కడ తెలుగుదేశం వైపు నుంచి అది లేదు. అదేవిధంగా బీజేపీ జనసేన వైపు నుంచి లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ లో ఒక స్పార్క్ లాగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా వాతావరణం మారిందో అది చూసిన తర్వాత ఇక మనం ఒంటరిగా బీజేపీని నమ్ముకుంటే ఈ రాష్ట్రంలో మనకి భవిష్యత్తు లేదు అనేటువంటిది జనసేనలో కలిగినటువంటి అభిప్రాయం. దానికి అనుగుణంగానే వెళ్లి ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఏకపక్షంగా ఆయన మద్దతు ప్రకటించడం, కలిసి పనిచేస్తాం, ఇవన్నీ కూడా మనం చూసాం. అందుకని ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి మొదటి నుంచి జనసేన బీజేపీ ఎజెండాలో లేదు. చివరిలో ఎన్నికలకు ముందు వచ్చింది తప్ప మరొకటి కాదు. సరే, ఏమైనప్పటికీ
డెఫినెట్ గా నేను ముందే చెప్పినట్టుగా వీళ్ళు కలవటం అనేటువంటిది కూడా తెలుగుదేశం ప్లస్ పాయింట్ తప్ప బేసిక్ పాయింట్ కాదు. మౌలికంగా తెలుగుదేశానికి ఉన్నటువంటి బలం ఓడిపోయినప్పుడు గాని గెలిచినప్పుడు గాని 2014లో ఓడిపోయినప్పుడు 44% పైన ఓట్లు వచ్చాయి, ఓడిపోయినప్పుడు 39% వచ్చాయి. తిరిగి మళ్ళా ఈ కూటమితో వచ్చినప్పుడు 45% ఓట్లు వచ్చాయి. అందుకని దానికి ఒక సాలిడ్ ఓటింగ్ శాతం ఉన్నది. ఇది ఒక ఫ్యాక్టర్ తప్ప వీళ్ళే మేమే గెలిపించాము అని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే అది రాజకీయంగా మెచ్యూరిటీతో చేసేటువంటి ప్రకటనలు కాదని మాత్రం నేను స్పష్టంగా అంటే కోటేశ్వరరావు గారు మీరు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్లీ మేబీ ఈ కాన్ఫిడెన్స్ తర్వాత ఇప్పుడు పెరిగింది, వారు ఈ రకంగా వాళ్ళ వల్లనే టీడీపీ ఈ రోజు ఈ స్థానంలో ఉందని అనుకోవచ్చు. బట్ ఇక్కడ వారి నుంచి కూడా జనసేన నుంచి ఒక కమెంట్ 100% స్ట్రైక్ రేట్ తో మేము గెలవడం జరిగింది అంటూ కూడా ఆ కమెంట్ ని కూడా చూస్తున్నాం. సో ఏంటి ఈ రెండు కారణాల వల్ల ఇప్పుడు రానున్న టీడీపీ అదేవిధంగా జనసేన కూటమి వల్ల ఏమైనా భవిష్యత్తులో వీరిద్దరి మధ్య ఏమైనా విభేదాలకు ఒక చిచ్చు పెట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఈ అంశాలు? వేరే వాళ్ళు ఎవరు చిచ్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వైసీపీ కూడా చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. వైసీపీకి చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ముందు తన ఇంటిని తాను చక్కదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడ అంటే ఇప్పుడు మేము 100% స్ట్రైక్ రేటు రాబోయే రోజుల్లో మేమే అనేటువంటి భావం గనక జనసేన నాయకులు లేదా కార్యకర్తలు గనక కలిగేట్లయితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. మనం చూసాము ప్రారంభం కూటమి అధికారానికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి చేసినటువంటి కొన్ని కామెంట్స్ వంగల్పూడి అనిత గారి మీద, అదేవిధంగా బియ్యం వ్యవహారంలో చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత, అదేవిధంగా తిరుపతి ఉదంతాల మీద చూసిన తర్వాత తెలుగుదేశం జాగ్రత్త పడింది. చంద్రబాబు నాయుడు గారినే డామినేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎత్తులు వేస్తున్నారనేటువంటిది అందరికి కలిగినటువంటి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీలో కూడా అది కలిగింది. కానీ ఆ తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు కొంత టోన్ డౌన్ చేశారు. అంతకు ముందు మాట్లాడిన విధంగా మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు ఎక్కడ వస్తుంది అంటే ఈ సూపర్ 6 అమలులో కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు అన్ని చూసినప్పుడు ఏంటంటే ఈ అమలు జరపడానికి అవకాశాలు అనేటువంటివి చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ అమలు కారణంగానే ఎందుకంటే జనసేనాని ఎందుకంటే నేను దేన్నైనా ప్రశ్నిస్తాను, అవసరమైతే నేను ప్రతిపక్షంగా మారుతాను అన్న పద్ధతుల్లో మాట్లాడుతున్నారు కనుక వైఫల్యాల మీద మరి బహుశా ఏదైనా ఉంటే విధానపరంగానే వాళ్ళ మధ్య తలెత్తడానికి అవకాశం ఉంది తప్ప వేరే ఇంకొకళ్ళు ఎవరో తలదూర్చి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోండి. ఏదన్నా ఉంటే